Minister is kindly requested to help LIDCAP for getting the order for supply of school bags, shoes, socks, tie, belt for the academic year 2026-27 directly in accordance with GO number 110 Industries and Commerce Department without going for tenders. ఒక డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్కి ఎవరికి రాసింది? గౌరవ లక్ష్మణ్ గారికి రాసింది. లక్ష్మణ్ గారు కూడా మాకు ఆయన అంటే చాలా గౌరవం. మొదటిసారి ఆయన జడ్పీ చైర్మన్ అయినప్పుడు నేనే ఇన్ఛార్జిగా ఉండి లక్ష్మణ్ గారిని జడ్పీ చైర్మన్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తే కేసీఆర్ గారు ఆదేశిస్తే నేను దగ్గరుండి ఆయన జడ్పీ చైర్మన్ కూడా నేనే చేసిన అంటే పార్టీ బాధ్యత విధి నిర్వర్తించిన. ఆ లక్ష్మణ్ గారు నిజంగా ఒక దళిత బిడ్డగా వీళ్ళు ఏమడిగినరు? అరే గుజరాత్లోనికో మఫత్లాల్ గారికి ఇయ్యకుండ్రి, అరే మేము బతుకుతాము దళిత బిడ్డలము, ఇది గతంలో మాకు ఇచ్చిండ్రు, మేము బాగా చేసినాము, మాకే ఇయ్యండి అని చెప్పి గౌరవ లక్ష్మణ్ గారికి రాసిన లేఖ. అట్లే శ్రీధర్ బాబు గారికి కూడా రాసిన ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ కదా, మా మంత్రి అంటే మా మంత్రి మీన్స్ LIDCAP మంత్రి. అయ్యా నువ్వన్నా పట్టించుకో, జర వాళ్ళకి చెప్పు, నువ్వు మన మంత్రివి, నువ్వు మరి ఆ పక్క మంత్రితో మాట్లాడు, ఆ పక్క డిపార్ట్మెంట్తో మాట్లాడు, ఈ ఆర్డర్లు గత 8-10 ఏళ్ళకెళ్ళి మేమే చేస్తున్నాం, మాకే ఇప్పింది అని ఇది ఇండస్ట్రీస్ మినిస్టర్ గారికి 16 ఏప్రిల్ 2026 నాడు రాసిన లెటరు. ఈ లెటర్ సారాంశం మీ అందరికీ ఇస్తాను. పరిశ్రమల మంత్రిని కూడా వేడుకున్నారు దళిత బిడ్డలు. తర్వాత ఇంతటితో కాకుండా ఇది చైర్మన్ PMU అంటే ఒక ఆయన ఈ సెంట్రలైజ్డ్ టెండర్లు పిలవడానికి ఒక చైర్మన్ను పెట్టింది కదా, ఒక IAS ఆఫీసర్. ఆయనకు లెటర్ రాసిండ్రు 7 ఏప్రిల్ 2026, మంత్రుల కంటే ముందు ఈయనకు రాసిండ్రు. ఇట్లా మాకు ఒక జీవో ఉంది, మాకు ప్రొటెక్షన్ ఉంది, ఇది మా బతుకు తెరువు, మా స్వయం ఉపాధి, గత ప్రభుత్వం మాకు జీవో ఇచ్చింది, మీరు ఈ టెండర్లలో పెట్టకుండ్రి దీన్ని, ఇది తెలంగాణ దళిత బిడ్డల నోరు కొట్టకుండ్రి అని చెప్పి ఆ PMU చైర్మన్కు 7 ఏప్రిల్ 2026 నాడు రాసిండ్రు. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చీఫ్ సెక్రటరీ గారికి 16/4/2026 నాడు మన చీఫ్ సెక్రటరీ గారికి రాసిండ్రు, మన గవర్నమెంట్ జీవోను మీరే ఉల్లంఘిస్తున్నారు, ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది, టెండర్లకు పోవద్దు, ఇది దళిత బిడ్డలకు తెలంగాణ బిడ్డలకు LIDCAP ద్వారా ఇవ్వాలి అని రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఆ జీవోను తొంగలో దొక్కి దళిత బిడ్డల నోరు కొట్టి ఈ టెండర్లను పిలుస్తున్నారు, ఇది తప్పు, మీ జీవోను మీరే ఉల్లంఘిస్తున్నారు, ఈ జీవో ప్రకారంగా ఈ టెండర్లు పిలవడం తప్పు, మమ్మల్ని కాపాడండి, మా దళిత బిడ్డల హక్కులు కాపాడండి అని చెప్పి ఇది చీఫ్ సెక్రటరీ గారికి ఇచ్చిన లెటరు. కింద చీఫ్ సెక్రటరీ గారికి ఆ జీవో కాపీ కూడా పెట్టి ఈ జీవో ప్రకారంగా మా హక్కులు కాపాడండి అని చీఫ్ సెక్రటరీకి రాసినారు. అంటే PMU చైర్మన్కు రాసిండ్రు, చీఫ్ సెక్రటరీకి రాసిండ్రు, SC సంక్షేమ మంత్రి గారికి రాసిండ్రు, అదేవిధంగా ఇండస్ట్రీస్ మంత్రి గారికి కూడా రాసి నువ్వు మా మంత్రిగా మా హక్కులు కాపాడు, మా జీవో ప్రకారంగా మాకు ఈ పనులు కల్పించి దళిత బిడ్డల ఉపాధిని కాపాడు అని చెప్పి రాసినారు. నా దళిత మంత్రి పట్టించుకోలే, నా పరిశ్రమల మంత్రి పట్టించుకోలే, నా చీఫ్ సెక్రటరీ పట్టించుకోలే, చివరికి ఆయన PMU చైర్మన్ గారు పట్టించుకోలే. ఎందుకంటే పైనుంచి ఆదేశాలు ఉన్నాయి కదా, కమిషన్ పైనుంచి ఆదేశాలు ఉన్నాయి కనుక ఈ దళిత బిడ్డల రోదన అరణ్య రోదనగా మారిపోయింది. వీళ్ళ గోస పట్టించుకోకపోతే దిక్కులేక పాపం రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టుకు పోయిండ్రు. హ్యాండ్లూమ్స్ బిడ్డలు పోయినరు, దళిత బిడ్డలు కూడా హైకోర్టుకు పోయినరు. ఈ దళిత బిడ్డలకు హైకోర్టుకు పోతే జస్టిస్ రేణుకా యారా హైకోర్టు జడ్జి గారు ఆ దళిత బిడ్డల పక్షాన వాళ్ళ హక్కులు కాపాడండి అని రాష్ట్ర ప్రభుత్వానికి డైరెక్షన్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయలేసింది, అరే ఆ దళిత బిడ్డలను నోరు కొట్టకుండ్రి, ఆ దళిత బిడ్డలకు చట్టం ఉన్నది, వాళ్ళకు ఒక జీవో ఇచ్చిండ్రు, ఆ జీవో ప్రకారంగా ఈ టెండర్లు వాళ్ళకే దక్కాలి అని చెప్పి హైకోర్టు మొట్టికాయలేసి చెప్పింది. సరే అప్పుడు హైకోర్టు మొట్టికాయలేస్తే ఇక లేట్ అయింది, ఇప్పటికే ఇక మీరు ఇప్పుడు ఏడ చేస్తారు, ఇప్పుడు మీకు టెండర్లు అందయ్యాను 10% ఇచ్చి 90% గుజరాత్తో కట్టుబెట్టారు. ఇక హైకోర్టు ఆర్డర్ ఉంది కనుక హైకోర్టుకు పోతే 10% ఇచ్చిండ్రు, 90% కమిషన్లు ఇచ్చే గుజరాత్ కంపెనీకి కట్టబెట్టిండ్రు, మా దళిత బిడ్డలకు 90% నోరు కొట్టిండ్రు. ఇది హైకోర్టు ఆర్డర్. ఇప్పుడు అంటారు మా SC మంత్రి గారు అవకతవకలు జరగనే లేదు, నువ్వు మంచిగా పనిచేస్తే వాళ్ళు హైకోర్టుకి ఎందుకు పోతారు?